ఏ రంగం చూడండి, ఏ రంగం చూడండి, నేను చేయగలనా, నాకు ఆ పరిస్థితి లేదు అని అనుకుంటూ ఉంటాం. ఈ రోజుకి కూడా 21వ శతాబ్దంలో కూడా ఆశ్చర్యకరం, ఆవిడున్న సమయంలోనే మహమ్మదీయులు మన దేశం పైన దండెట్టారు. ఎన్నో దేవాలయాల్ని కూల్చివేశారు. మొక్కవోని ధైర్యంతో ఆమె నుంచుని ఏ విధంగా పోరాడింది. ఈరోజు అసలు యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో కార్యక్రమాలు చేసుకుని ఒక అడుగు బయట పెట్టి దేశానికి ఏం చేస్తున్నాము అని ఒక ఆలోచన చాలు. చేయడానికి మన ముందు ఎన్నో అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఆ రోజులవి కాదు. ఆమె చేసిన ప్రతి కార్యాచరణ శివుని ఆజ్ఞగా, శివుని యొక్క ఆదర్శంగా చూసి నేను చేసిన ప్రతి కార్యక్రమం శివుని ఆజ్ఞ మేరకే చేస్తున్నాను అని చెప్పి ఆమె చేసే విధానం. ఆమె ఒకసారి పొగడ్డానికి వచ్చారు కవులందరూ, పండితులు. కానీ ఆ పొగడ్తలు రాసిన కాగితాలు ఇవ్వమని చెప్పి మీ యొక్క విద్వత్తుని ఎంతో దేవాలయాలని ఆ దేవుళ్ళని స్తుతించడానికి ఉపయోగించండి, వ్యక్తి పూజకి ఉపయోగించకండి అని చెప్పి అవి తీసుకెళ్లి నర్మదా నదిలో కలిపేసిన వైనం. ఆర్థికంగా ఈరోజు మోదీ గారు అటువంటి ఒక బాటలో నడుస్తున్నారు అంటే అతిశయోక్తి లేదు. ఇటువంటి మహామహుల చరిత్ర చదివి అందులో ఉన్న సారాంశం తీసుకుని మన దేశానికి అటువంటి ఒక బాటలో నడిపిస్తున్నారు. కనుకనే ఈరోజు మన దేశం బలమైన 4వ పరిపుష్టమైన ఆర్థిక వ్యవస్థగా ఎదిగాము అంటే అది సామాన్య విషయం కాదు మిత్రులారా. మన ముందున్నది అమెరికా, చైనా, జర్మనీ మాత్రమే. జపాన్ని కూడా వెనక్కి నెట్టేశాం. మరి కొద్ది రోజుల్లో 5 ట్రిలియన్ ఎకానమీ చూడబోతున్నాం. జర్మనీని కూడా వెనక్కి నెట్టేశాం. ఏ విధంగా సాధ్యపడింది? ఈ 2014 వరకు కాంగ్రెస్ హయాంలో సాధ్యపడనిది ఇప్పుడు ఏ విధంగా సాధ్యపడుతోంది? 70 సంవత్సరాలుగా కుళ్ళిపోయిన మన దేశ రాజకీయాలలో మార్పు అనేది చాతనవుతుందా? అసలు ఇది అవ్వగలదా, చెయ్యగలమా అని ఒక ప్రశ్న వేసినప్పుడు, అది ప్రశ్నార్థకమైనప్పుడు అవుతుంది అని చేసి చూపించి ఏ వర్గాన్ని కూడా దూరం పెట్టకుండా అన్ని వర్గాలని కలుపుకుంటూ, అన్ని కులాలని కలుపుకుంటూ, అన్ని మతాలని కలుపుకుంటూ సమాన దృష్టిలో ముందుకి అభివృద్ధి పదంలో నడుచుకుంటూ వెళ్తున్నామే, ఇదే 300 సంవత్సరాల క్రితం అహల్యాబాయి హోల్కర్ గారు చేసి చూపించారు. అంటే అదేమి మామూలు విషయం కాదు మిత్రులారా. ఈరోజు దురదృష్టవశాత్తు చాలా మందికి ఇంకా తెలియకపోవడం, ఎందుకంటే చరిత్ర మనకి కొన్ని ముఖ్యమైన విషయాలు దాచడం మూలాన ఈ రోజు అది కుదరదు. చరిత్ర పూర్తిగా చదవాల్సిన అవసరం వచ్చింది. అందరూ కూడా అహల్యాబాయి హోల్కర్ గారి గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత వచ్చింది. మహేశ్వరంలో మహిళల కోసం చేనేత వస్త్రాలని ఆవిడ అభివృద్ధి చేసిన తీరుని ఆశ్చర్యపోతాం. మొట్టమొదటి దానిపైన ఆ కళని ఆమె వేసింది, ఆవిడే గీసిందిట దేవాలయ ఆకారంలో. 300 సంవత్సరాల తర్వాత కూడా మనం మహేశ్వరం శారీస్ ఈ రోజు కూడా అవి ఫేమస్ అయ్యాయి. ఆవిడ ముట్టని ఇది లేదు. ఆర్థిక వ్యవస్థ 15 సంవత్సరాలప్పుడు వాళ్ళ మామగారు వేరే యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఆమె అడిగింది, నేను కూడా వస్తాను మీతో యుద్ధానికి అన్నప్పుడు వాళ్ళ అత్తగారు, మామగారు మల్హర్ రావు అండ్ గౌతమిబాయి చెప్పారు, నువ్వు ఇప్పుడు యుద్ధం వచ్చే సమయం కాదమ్మా, నీకు వయసు కాదు, నువ్వు కార్యాలయాన్ని చూసుకోమని చెప్పి వెళ్ళారు. కార్యాలయ బాధ్యతలు ఆమె 15 సంవత్సరాలకి చూసుకుంది. అంటే ఆమెలో ఉన్న చాకచక్యం, నైపుణ్యం, ఆమెలో ఉన్న చతురత, ఆమెలో ఉన్న వివేకం, ఆమెకున్న తెలివితేటలు ఆ విధంగా ఏ విధంగా సాధన చేసింది, సాన పెట్టింది. 8 సంవత్సరాల బాలిక శివునికి పూజ చేసినప్పుడు పేష్వా, బాజ్వా పేష్వా గారు వాళ్ళందరూ కూడా గుర్రాల మీద స్వారీ చేస్తూ వచ్చినప్పుడు పిల్లలందరూ భయపడి పారిపోతే ఆమె ధైర్యంగా నిలబడి నుంచుని, నేను అహల్యాబాయి, నేను నా శివుణ్ణి రక్షించుకోవడానికి నేను ఇక్కడ ఉన్నాను, నేను అందుకని ఎక్కడికి పారిపోలేదు, మీరు ఎవరు అని అడిగిన ప్రశ్నించిన అమ్మాయి 8 సంవత్సరాలలో ఆమె ధైర్యం చూసిన బాజీరావు పేష్వా తన ప్రాణ స్నేహితుడైన మల్హర్ రావుకి కోడలుగా చేసుకోమని చెప్పాడు. అలాగా
ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఆవిడ్ని స్మరించుకుంటూ ఆవిడ యొక్క 3 శతాబ్ది ఉత్సవాల్ని మనం ఘనంగా చేసుకున్న సందర్భంలో ఈ రోజు విశాఖపట్నంలో మనం హ్యాండ్లూమ్ వాక్ చేసాం.